ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 21 నుంచి 25 వరకు నేర్చుకుందాం. దానికి ముందుగా నిన్నటి శ్లోకాల్ని ఒకసారి రివిజన్ చేసుకొని ఈరోజు పాఠంలోకి వెళ్దాం. నిన్నటి శ్లోకాలు 16 నుంచి 20 వరకు. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్య రశనాదామభూషిత కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోపపరిక్షిప్త స్మరతూణాభజంఘిక గూఢగుల్పా కూర్మపృష్ఠ జయిష్ణుప్రపదాన్విత నఖ దీధితి సంఛన్న సమజ్జన్న తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ శింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య శేవదిహి. ఓకే, ఈరోజు పాఠంలోకి వెళ్దాం. 21వ శ్లోకం చూసుకుందాం. ఫస్ట్ నేను ఒక్కొక్క పదం చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. సర్వారుణ నవద్యాంగీ సర్వాభరణ భూషిత శివ కామేశ్వరాంకస్థ శివాస్వాధీన వల్లభ. ఓకే, ఇప్పుడు 2 పదాలు చెప్తాను, చూసుకోండి. సర్వారుణ నవద్యాంగీ సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థ శివాస్వాధీన వల్లభ. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. సర్వారుణ నవద్యాంగీ సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థ శివస్వాధీన వల్లభ. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. సర్వారుణ నవద్యాంగీ సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థ శివాస్వాధీన వల్లభ. ఓకే, ఇప్పుడు 22వ శ్లోకం చూసుకుందాం. ఫస్ట్ ఒక పదం చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత. ఓకే, 2 పదాలు చెప్తాను, చూసుకోండి. సుమేరు మధ్య శృంగస్థ సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత.
ఓకే. ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. నా తర్వాత రిపీట్ చేయండి. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణిగృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత. ఓకే. ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తాను. నా తర్వాత రిపీట్ చేయండి. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత. ఎక్సలెంట్ అండి. 23rd శ్లోకం చూసుకుందాం. 23వ శ్లోకం చూసుకుందాం. ఒక పదం చెప్తాను. ఆ తర్వాత రిపీట్ చేయండి. మహాపద్మాటవీ సంస్థ కదంబవన వాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఓకే. ఇప్పుడు 2 పదాలు చెప్తాను. నా తర్వాత రిపీట్ చేయండి. మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఓకే. ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. నా తర్వాత రిపీట్ చేయండి. మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఓకే. ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తాను. నా తర్వాత రిపీట్ చేయండి. మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఓకే. చాలా బాగా చెప్తున్నారండి. 24వ శ్లోకం చూసుకుందాం. ఒక పదం చెప్తాను. నా తర్వాత రిపీట్ చేయండి. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత. ఓకే. 2 పదాలు చెప్తాను చూసుకోండి. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత. ఓకే. ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. నా తర్వాత రిపీట్ చేయండి. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత. ఓకే. ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తానండి. నా తర్వాత రిపీట్ చేయండి. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత.
ఓకే. ఇప్పుడు 25వ శ్లోకం చూసుకుందాం. ఒక్కో పదం చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వారూఢా ధిష్ఠితాశ్వ కోటి భిరావృత. ఓకే. ఇప్పుడు 2 పదాలు చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటిభిరావృత. ఓకే. ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటిభిరావృత. ఓకే. ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తాను, చూసుకోండి. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటిభిరావృత. చాలా బాగా చెప్తున్నారండి. ఈ 25వ శ్లోకంలో రెండో లైన్లో అశ్వారూఢాధిష్ఠితాశ్వ ఆ పదం ఉంది కదండి, అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. జాగ్రత్తగా పదాన్ని విడదీసుకొని 3 మహాప్రాణాక్షరాలు వెంటనే వచ్చినాయి కాబట్టి కొంచెం కష్టమవుతుంది. ఆ పదాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అశ్వారూఢాధిష్ఠితాశ్వ. ఓకేనండి, బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ రేపటి లెసన్లో కలుసుకుందాం. అందరికీ శ్రీమాత్రే నమః.